మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. కోతి చేష్టలని ఊరికే అనలేదు. అల్లరి ఎక్కువగా చేసేవారిని ఏంటా కోతి చేష్టలు అనడం నానుడి. వానర చేష్టలంటేనే అందరికీ కూడా విసుగు తెప్పించే విధంగా ఉంటాయి. ఎందుకంటే కోతులు చేసే తుంటరి పనులు అన్నీ ఇన్ని కావు. అయితే తాజాగా ఓ ఇంట్లోకి దూరిన కోతులు నానా హంగామా చేసేసాయి. దాదాపు 2 గంటల పాటు కుటుంబ సభ్యులతో పాటు స్థానికులను విసుగు తెప్పించిన ఘటన కరీంనగర్ జిల్లాలో చోటు చేసుకుంది. కరీంనగర్ జిల్లా రామడుగు మండల కేంద్రంలో నివాసం ఉండే తోట శంకర్ ఇంట్లో 2 కోతులు చొరబడ్డాయి. ఒక్కసారిగా 2 కోతులు రావడంతో బెదిరిన ఇంటి కుటుంబ సభ్యులు అక్కడి నుండి పరుగులు తీశారు. దీంతో ఆ 2 కోతులు ఇంట్లో గడియ పెట్టుకున్నాయి. కానీ తిరిగి గడియ తీసుకునేందుకు వాటికి సాధ్యం కాలేదు. తోటి కోతులు ఆపదలో ఉన్నాయని గమనించిన కోతుల గుంపు ఇల్లును ఒక్కసారిగా చుట్టుముట్టేశాయి. దీంతో అక్కడ హడావిడి వాతావరణం నెలకొనింది. ఇంటి యజమాని స్థానికుల సాయంతో గడియను తీసేందుకు ప్రయత్నించినప్పటికీ అది కుదరలేదు. పైగా వారు చేసే ప్రయత్నం వాటికి ప్రమాదంగా భావించిన కోతులు బెదిరించాయి. కర్రతో కిటికీలో నుండి గడియ తీసేందుకు ప్రయత్నించిన స్థానికులు విఫలమయ్యారు. ఇక చివరికి ఎలాగో అలాగా కట్టర్ సహాయంతో ఓ కిటికీని కట్ చేసి తొలగించారు. అనంతరం ఇవి బయటకు వచ్చేందుకు కొబ్బరి చిప్పలు కూడా వేశారు. అయితే బయటకు పంపే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ అరగంట సమయం తీసుకొని మనుషుల కదలికలు కనపడకపోయేసరికి బయటికి వచ్చాయి. దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. అప్పుడు ఇంటి యజమాని ఇంట్లోకి వెళ్లారు. ఇటీవల కోతుల సంఖ్య పెరిగిపోవడంతో స్థానికులు భయపడుతున్నారు.